హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో పూరి. ఈ పూరి చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. మనం రెగ్యులర్ చేసుకునే పూరి కంటే కూడా ఈ టమాటో పూరి చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ ఆయిల్ పీల్చదు, పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఈ టమాటో పూరి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, చాలా కమ్మగా ఉంటుంది. ప్లెయిన్ పూరి కంటే మంచి రుచికరంగా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఎలాంటి కర్రీ కానీ చట్నీస్ అవసరం లేకుండా డైరెక్ట్ ఇలాగే తినేయొచ్చు అనిపిస్తుందండి. చాలా సూపర్గా ఉంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ టమాటో పూరిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఈ టమాటాలు మంచి పండినవైతే పూరి అనేది చాలా రుచికరంగా ఉంటుంది. పండిన టమాటాలను తీసుకోవాలి. మూడు టమాటాలను కూడా ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటో పేస్ట్ రెడీ అయిపోయింది. మనం మిక్సీలో వేసి కలుపుకున్నాం అనుకోండి, పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. పూరీలు పొంగుతూ చాలా బాగా వస్తాయి. నేను ఇక్కడ మిక్సీలోనే పిండిని యాడ్ చేసుకుంటున్నాను. దానిలోనే ఫస్ట్ 1.5 కప్పు పిండిని యాడ్ చేశాను. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీని తీసుకుంటారో దాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి. దానిపై మూత నుంచి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారా, పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. మిక్సీ పట్టుకోవడం ద్వారా పిండి చక్కగా కలిసిపోయింది. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, పిండి మిక్సీకి ఎక్కడ కూడా అతుక్కోకుండా చాలా బాగా పిండి కలిసిపోయింది. ఇంకొక 1/2 కప్పు పిండిని తీసుకొని దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని మనం చపాతీకి ఎలా రెడీ చేసుకుంటామో అలా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. బాగా గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు. మీడియంగా ఈ పిండిని కలుపుకోవాలి. చూసారా, పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే పూరీలు చాలా బాగా వస్తాయి. ఆ తర్వాత అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ వేసి పట్టుకున్నాం కదండి, పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. పూరీ చేసుకోవడానికి పిండి ఈ విధంగానే ఉండాలి. అలాగైతేనే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఇలా బాగా కలుపుకొని దానిపై మూత నుంచి ఒక 10-15 నిమిషాలు పిండిని నాననివ్వాలి. ఇలా నానబెట్టడం ద్వారా పిండి మరింత సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, పిండిని ఇలా చపాతీ పీట పైన తీసుకొని స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. పూరికి ఎంత సైజులో ఉండాలో అంత సైజు బాల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న పిండిని మొత్తం ఈ విధంగానే రెడీ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీట పైన ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని చపాతీ కర్రకు కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. పూరి ప్రెస్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా రెండింటికి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని చూడండి ఇలా తాల్చుకోవాలి. బాగా పల్చగా చేసుకోకూడదు, అలాగని మందంగా ఉండకూడదు. పల్చగా చేసుకున్న పూరి సరిగ్గా పొంగదు, మందంగా ఉన్నా కూడా అది లోపల పిండి ఉడకదనమాట. ఇలా చూపించిన విధంగా తాల్చుకోవాలి. ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. ఆయిల్ అప్లై చేసుకోవడం ద్వారా చూడండి మనకి ఎక్కడ కూడా పిండి అతుక్కోకుండా చాలా బాగా వచ్చింది. ఇలా రెడీ చేసుకున్న పూరీలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి చేసి చూపిస్తాను. కొంచెం కొత్తగా తినేవాళ్ళు ఇది తప్పక ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం వంట చేసే వరకు కూడా చాలా బాగా కుదురుతాయి. ఇలా చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని
వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ఈ పూరీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గరిటెతో ఒత్తుకోవడం ద్వారా పూరి పొంగుతూ చాలా బాగా వస్తుంది. వేసుకున్న కొద్దిసేపటికి గరిటెతో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పూరి చక్కగా పొంగుతుందండి. పూరి చూడండి ఎంత బాగా పొంగిందో, చాలా ఫ్లఫీగా వచ్చింది కదా. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వెంటనే దాన్ని రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పూరీలు కదండి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చేసిన ప్రతి ఒక్క పూరి పొంగిందండి. ప్రతి ఒక్కటి కూడా చక్కగా పొంగుతూ మంచి కలర్లో ఫ్రై చేసుకున్నాను. వేసిన వెంటనే కాకుండా కొంచెం బబుల్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు గరిటెతో ఇలా ప్రెస్ చేస్తుంటే పూరి పొంగుతూ చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. పిండిని ఒకటి సాఫ్ట్గా కరెక్ట్ వేలో కలుపుకున్నారనుకోండి పొంగుతూ చాలా బాగా వస్తాయి. అలాగే ఆయిల్ని కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదు. చూసారా వేయగానే కొద్దిసేపటికి మనం గంటతో ఇలా ప్రెస్ చేయడం ద్వారా చాలా చక్కగా పొంగుతున్నాయి. చాలా బాగా వచ్చాయండి. మనం మిక్సీలో వేసి పిండిని కలుపుకున్నాం కదా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వెంటనే రెండో వైపు తిప్పుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆలు గ్రేవీ కర్రీతో కానీ లేదంటే పూరీ కర్రీ ఉంటుంది కదా దాంతోనైనా చాలా బాగుంటుంది. లేదంటే డైరెక్ట్ అట్టివి కూడా చాలా బాగుంటాయండి. మనం ఇందులో టమాటా వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చాలా బాగుంది, మంచి రుచికరంగా ఉన్నాయి పూరీలు. దీనిలో కర్రీస్ లేకుండా డైరెక్ట్ ఇలాగైనా తినేయచ్చు, చాలా బాగుంటాయి. చూసారా ప్రతి ఒక్కటి కూడా పొంగుతే ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి. పిండిని నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే పూరీలు పొంగుతూ ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయకుండా చాలా బాగా వస్తాయి. చూసారా ఎంత చక్కగా పొంగిందో, మంచి కలర్లో ఫ్రై అయ్యింది కదా. ఈ పూరీలు చేసుకున్న ఎంతసేపటికైనా మెత్తగా చాలా బాగుంటాయి. అస్సలు గట్టిగా అవ్వదు, చాలా మెత్తగా చాలా బాగుంటాయి. లోపల కూడా పిండి చక్కగా ఫ్రై అయిపోయింది, మంచి లేయర్లో వచ్చాయండి. ఇప్పుడు నార్మల్గా చేసుకునే పూరీ కాకుండా ఇలా టమాటాలతో పూరీని చేసుకోండి. కొంచెం కొత్తగా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. దీనిని నచ్చని వారంటే ఎవ్వరు ఉండరు, అందరికీ నచ్చాల్సిందే. చాలా బాగుంటుంది. పిల్లలైతే వట్టివే తినేస్తారు. చాలా సూపర్గా ఉందండి టేస్ట్. అలాగే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.